గత సెప్టెంబర్ 27వ తారీఖున తమిళనాడు కరూర్ ప్రాంతంలో పెద్ద తొక్కిసలాట జరిగిన విషయం మనందరూ తెలిసిందే. తమిళనాడులోని ఫేమస్ ఫిల్మ్ స్టార్ విజయ్ పార్టీని స్థాపించారు, టీవీకే పార్టీ. ఈ పార్టీకి సంబంధించిన ర్యాలీ యాక్చువల్లీ 2 గంటలకు స్టార్ట్ కావాల్సింది 7 గంటలు అయిందనమాట. ఆయన దాదాపు చెప్పిన టైం కన్నా 5-6 గంటలు లేట్గా రావడంతో జనం బాగా పెరిగిపోయారు. దాదాపు 40,000 మంది అక్కడ ఉన్నట్లు అంచనా. ఊపిరాడక, ప్లేస్ సరిపోక ఒకరి మీద ఒకళ్ళు పడి ఆయన సడన్గా రావటం, ఆయన వాటర్ బాటిల్స్ కూడా విసిరారంట జనాన్ని చూసి. అటువంటి పరిస్థితిలో 41 మంది అక్కడ చాలా దారుణమైన పరిస్థితిలో ప్రాణాలు వదిలారు. వదిలిన తర్వాత ఆయన పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు అక్కడ లేకుండా అక్కడి నుంచి తప్పించుకున్నారంట. దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. దీనిపైన ప్రత్యేకంగా సిబిఐ దర్యాప్తు జరిపించాలని చాలా మంది పిటిషనర్స్ మద్రాస్ హైకోర్టులో అడిగారు. అయితే హైకోర్టు మాత్రం దీన్ని తిరస్కరించిందనమాట. అయితే భారతదేశ సుప్రీంకోర్టు ఈరోజు ఈ కరూర్ స్టాంపీడ్, కరూర్లో ఏదైతే తొక్కిసలాట జరిగిందో దాన్ని సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిందనమాట. దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. తమిళనాడులోని కరూర్లో జరిగిన స్టాంపీడ్ తొక్కిసలాట నేపథ్యంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై అన్ని పార్టీలు వ్యక్తం చేసిన అనుమానాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా సమగ్రమైన దర్యాప్తు అవసరమని, దానికి సంబంధించి సిబిఐకి కేసు బదిలీ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో మనం తెలిస్తే 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాటకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కూడా చాలా తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు అంటే టీవీకి పార్టీ అధ్యక్షుడు నేతలంతా పారిపోయారని చెప్పి, వాళ్ళకి నాయకత్వపు లక్షణాలు లేవని చెప్పి మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల్ని టీవీకే పార్టీ తీవ్రంగా ఖండించింది. కానీ అక్కడ ఎపిసోడ్ మొత్తం చూస్తే అసలు మొత్తం 41 మంది చచ్చిపోయిన ఎపిసోడ్లో ఎంతమంది ఉండి ప్రజల్ని కాపాడటానికి ట్రై చేశారు అట్లీస్ట్ అనేదే పెద్ద ప్రశ్న అనమాట. దీనికి సంబంధించి సిబిఐ దర్యాప్తు రిపోర్ట్ వస్తే కానీ పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది, దీని వెనకాల కాన్స్పిరసీ ఏదైనా ఉందా, అసలు ఈ పార్టీ ఆ మీటింగ్ ఎందుకు ఇంత డిలే చేస్తుంది, ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి.